వచ్చేసి లేటెస్ట్ మనం పరుపు అయితే వేస్తున్నాం. ఏ విధంగా వేస్తాం అనేది మీకు పర్ఫెక్ట్గా నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మొత్తం డిగ్రీలు పెట్టేసి మొత్తం డబ్బాల టైప్లో స్క్వేర్ టైప్లో వేస్తున్నాం అనమాట. ఈరోజు మనం వేసే పరుపు సెల్లో వైట్, అలాగే మధ్యలో వచ్చే 2 ఇంచుల పట్టీలు బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ వేస్తాం అనమాట. ఇది సెల్లో వైట్ అంటారు. ఇది దీంట్లో ఫినిషింగ్ ఉంటుంది, లపాత్ర టైప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వేసేది ఫినిషింగ్ అనమాట. దీంట్లో సెకండ్ మోడల్ అనమాట, సెకండ్ క్వాలిటీ అనమాట. ఇది బాగుంటుంది. గ్లేజింగ్ అనేది, షైనింగ్ అనేది ఎక్కువ ఉండదు, లైట్ షైనింగ్ ఉంటుంది, జారటం కూడా ఉంటుంది అనమాట. మన సిట్అవుట్లో కానీ కార్ పార్కింగ్లో కానీ ఈ మాదిరిగా డిజైన్ వేయడానికి చాలా బాగుంటుంది. లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది అండి. దిగిపోవడం కానీ కుంగిపోవడం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు కార్లు ఎక్కితే పగిలిపోతాయి అనుకుంటారు, అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. ఎక్కువ వీటిని కార్ పార్కింగ్లోను, అలాగే మన సిట్అవుట్స్లోను, క్యారిడార్లోను ఎక్కువ వేస్తే మంచి లుక్ అయితే వస్తుంది. ఈ మాదిరి డిజైన్ కూడా వీటిలో రకాలు, గ్రానైట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఆ రకంలో ఇది ఒక రకం అనమాట. ఇది సెల్లో వైట్ అంటారు. ఇదిగోండి, ఇది మీకు ఫీట్ వచ్చేసి 70 రూపాయలు కాంచి కాస్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం వేసే రాయి అయితే 80 రూపాయలు పడుతుంది. ఇది ఈ కాస్ట్ ఈ రాయి. ఇది పట్టీలు బ్లాక్ వచ్చేసి 140 రూపాయలు అయితే పడుతుంది బ్లాక్. ఇది మొత్తం కట్ చేసి పర్ఫెక్ట్గా మనం షేప్, మనం ఒక డిజైన్ అనుకుంటే మన ఆ సైజు కరెక్ట్గా ఆ ప్లేస్ మెజర్మెంట్ని బట్టి చూసుకొని కరెక్ట్గా 2 రాళ్ళు అయితే 2, 3 రాళ్ళు అయితే 3 పర్ఫెక్ట్గా అయితే ఈ మాదిరిగా అయితే సెట్ చేస్తాం అనమాట. డిగ్రీలు కూడా పెట్టేస్తాం. సెంటర్లో రెడ్ కలర్ 1/2 పీసెస్లో డిగ్రీలు అయితే దింపేసి మీకు సెంటర్లో డిగ్రీలు కూడా వచ్చేస్తాయి అనమాట. ఈ మాదిరి డిజైన్లో అయితే పర్ఫెక్ట్గా అయితే మనం సెట్ చేస్తాం అనమాట. మీకు అందమైన ఇంటికి మీరు ఎక్కువ చాలామంది ఏంటంటే టైల్స్ యూజ్ చేసుకున్నాం, మన లుక్ బాగా రావాలి అని అనుకునే వాళ్ళకి టైల్స్ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంచి లుక్, రిచ్ లుక్ రావాలంటే వాళ్ళకి గ్రానైట్ వేస్తేనే మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. దీనికి క్లీనింగ్ చేయాలన్నా సరే మీకు రిస్క్ అనేది ఉండదు. శుభ్రంగా నీట్ క్లీన్ చేసుకోవడానికి లైఫ్ టైం కూడా స్ట్రెంత్ కూడా బాగా ఆగుతుంది అనమాట. ఈ కార్ కానీ బైకులు కానీ ఏవైనా సరే రఫ్ అండ్ టఫ్గా ఎక్కి ఈ పరుపు మాదిరిగా ఈ రాయిని వేసుకున్నట్టయితే మీకు స్ట్రెంత్ కూడా మీకు జాగ్రత్తగానే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి ఈ మాదిరి మొత్తం మనం పర్ఫెక్ట్గా ఎక్కి దానికి పర్ఫెక్ట్గా పరుపు అయితే రెడీ చేసాం అనమాట. ఈ సెంటర్లో వచ్చేసి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ రెడ్ కలర్ డిగ్రీ అయితే పెట్టేస్తాం అనమాట. ఇదిగోండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ మనం చూపిస్తాను మీకు. ఈ మాదిరిగా అయితే వచ్చింది. ఇది సిట్అవుట్ అనమాట. మొత్తం బార్గా అయితే వేసాం అనమాట. మొత్తం ఇటు పక్క వాకిల్లో కూడా వేసాం. ఇదే డిజైన్ అనమాట. అది కంటిన్యూషన్ కరెక్ట్ 2 రాళ్ళు వచ్చేటట్టు మనమైతే ఇక్కడ సెట్ చేసాం అనమాట. 2 రాళ్ళు పర్ఫెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా 2 రాళ్ళు వచ్చేటట్టు. ఈ సెంటర్లో ఇంకా డిగ్రీలు పెట్టలేదండి. మీకు పర్ఫెక్ట్గా అర్థం కావడం కోసం నేనైతే ఈ వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను. ఇది కూడా చూడండి ఈ మాదిరిగా మొత్తం పర్ఫెక్ట్గా మీకు ఎక్కడైనా సరే గ్యాప్ అనేది ఉండదు. గ్రానైట్ కల్లా డిజైన్ కానీ లైన్ అవుటింగ్ కానీ అటువంటి ప్రాబ్లం లేకుండా మనం అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ అందమైన ఇంటికి ఒకసారి ట్రై చేయండి. ఈ మాదిరిగా ఒకలా మీ బడ్జెట్లోనైతేనే తయారవుతుందండి. ఇది దీంట్లో తక్కువ రకం రాళ్ళు కూడా ఉంటాయండి. మీకు కావాలంటే సెల్లో వైట్లో మీకు 50-60 రూపాయల్లో కూడా ఉంటుంది గ్రానైట్లో. కాకపోతే అది థర్డ్ పాలిషింగ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే అంత షైనింగ్ అనేది ఉండదన్నమాట. అలాగే రఫ్గా మొద్దు బండలాగా ఉండాలన్నా బాగానే ఉంటుందండి. అది బాగా కార్ పార్కింగ్లో చాలామంది ఇప్పుడు వాడుతున్నారు. వీళ్ళైతే షైనింగ్ తెచ్చుకున్నారు అనమాట. సిట్అవుట్లో కొద్దిగా నడవడానికి ఫ్రీగా ఉండేటట్టుగా తెచ్చుకున్నారు. ఇది ఈ మాదిరిగా అయితే వాళ్ళు మనం సెటప్ చేయడం జరిగింది. మీరు వీలైతే కార్ పార్కింగ్లో వీటిలో రఫ్ ఉంటుంది, లపాత్ర టైప్ ఉంటుంది, మళ్ళీ స్టాండ్ బ్లాస్టింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా 4-5 రకాలు అయితే ఉన్నాయి. దీంట్లో మీకు నచ్చిన విధంగా అయితే ట్రై చేసుకోండి ఒకసారి. ఇవన్నీ ఈ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా ఈరోజు అయితే ఈ పరుపు అయితే వేసాం. ఇంతవరకు మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీరు ఒక కామెంట్ కూడా పెట్టండి. పరుపులో ఏ విధంగా ఉంది, మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ అయితే పెట్టండి. ఇగో ప్రతి ఒక్కటి చూడండి, లైన్ కూడా ఎక్కడ అవుటింగ్ అనేది ఉండదు. మీరు ఈ అందమైన ఇంటికి ఈ మాదిరిగా వేయించుకున్నట్టయితే ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ మీరు ఇదే విధంగా చెక్ చేసి మరెన్నో